వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అనగనగా చంద్రగిరి అనే రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. అందరి రాజుల లాగానే మన రాజు గారింట్లో కూడా లెక్కలేనంత డబ్బు, రత్నాలు, వెండి గిన్నెలు, బంగారు గిన్నెలు, ఇలా ఒకటేమిటి ఎన్నో విలువైన వస్తువులన్నీ ఉండేవి. ఆ రాజుగారి దగ్గర ఎంతోమంది నౌకర్లు కూడా ఉండేవారు. ఇంతమంది ఉన్నా ఎప్పుడూ కూడా రాజుగారింట్లో దొంగతనం అనేదే జరగలేదు. అసలు ఆ రాజ్యంలోనే ఎప్పుడూ దొంగతనం జరగలేదు. అంత హాయిగా, నిస్వార్థంగా రాజ్యం ఏలుతున్నాడు ఆ రాజు. ఇదిలా ఉండగా ఒక రోజున రాజుగారి ఇంట్లో ఒక పెద్ద బంగారపు గిన్నె, ఇంకా కాస్త డబ్బు పోయింది. ఎప్పుడూ తన రాజ్యంలో దొంగతనం జరగలేదు. అలాంటిది తన ఇంట్లోనే ఇలా దొంగతనం జరిగేసరికి రాజుకి చాలా విచారం పట్టుకుంది. దొంగని పట్టటం ఎలాగా అని ఆలోచించటం మొదలెట్టారు. అయితే ఆ దొంగ తన ఇంట్లోనే పనిచేసే నౌకర్లులోనే ఒకడు అని నిర్ణయానికి వచ్చాడు. అలా చాలాసేపు ఆలోచించగా రాజుగారి బుర్రకి ఒక చక్కటి ఉపాయం తట్టింది. వెంటనే తన నౌకర్లందరినీ పిలిపించారు. అంతా వచ్చి రాజుగారి ఎదట నిలబడ్డారు. ఇన్ని సంవత్సరాల నుండి రాజ్యం ఏలుతున్నా ఎప్పుడూ కూడా నా రాజ్యంలో దొంగతనం అనేదే జరగలేదు. అలాంటిది ఇవాళ ఉన్నట్టుండి నా ఇంట్లోనే బంగారపు గిన్నె, డబ్బు పోయింది. ఈ దొంగతనం చేసింది ఎవరో బయటపడతారా లేదా అని రాజు గట్టిగా నౌకర్లను గద్దించి అడిగాడు. నౌకర్లందరూ ఎవరి మటుకు వారు మాకు తెలియదు అంటే మాకు తెలియదు అని అన్నారు. అప్పుడు రాజుగారు 10 అంగుళాల పొడుగుగల కర్రపుల్లలు వాళ్లందరికీ తలా ఒకటి ఇచ్చాడు. అలా ఇచ్చి, మీలో ఎవరైతే గిన్నె దొంగిలించారో వాళ్ల కర్రపుల్ల రేపు తెల్లవారేసరికి 1 అంగుళం పెరుగుతుంది. మీరంతా మళ్లీ రేపు ఉదయం మీకు ఇచ్చిన కర్రపుల్లలను నాకు చూపించాలి. ఎవరి కర్రపుల్ల అయితే 1 అంగుళం పెరుగుతుందో వాళ్లు దొంగతనం చేసినట్లు తేలుతుంది అన్నాడు. సరేనని నౌకర్లు అంతా తలొక కర్రపుల్ల తీసుకుని తమ ఇళ్లకు వెళ్లిపోయారు. దొంగతనం చేసిన నౌకరు మనసులో ఇలా అనుకున్నాడు, దొంగతనం నేనే చేశాను కనుక నా కర్రపుల్ల రేపు ప్రొద్దుటికి 1 అంగుళం పెరుగుతుంది కదా. అందుకని ఇప్పుడే 1 అంగుళం ముక్క కర్రపుల్లలో కోసివేశానంటే తెల్లవారేసరికి మళ్లీ మామూలుగా అది 10 అంగుళాలే ఉంటుంది గదా. అప్పుడు ఇంకా రాజుగారు నేనే దొంగతనం చేసినట్లు ఎలా కనుక్కుంటారు అని ఇలా తన మనసులో అనుకుని ఆ నౌకరు తన కర్రపుల్లలో 1 అంగుళం ముక్క కోసివేసి నిశ్చింతగా ఆ రాత్రి నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం అందరితో పాటు ఈ నౌకరు కూడా రాజుగారి ఆస్థానానికి వెళ్లాడు. అందరి కర్రపుల్లలు ఇది వరకటిలాగానే 10 అంగుళాలు ఉన్నాయి. పాపం మన నౌకరు కర్రపుల్ల మాత్రం 9 అంగుళాలే ఉండటం చేత రాజుగారి చేతిలో పట్టుబడిపోయాడు. ఆ నౌకరు తను చేసినదంతా బయటపెట్టి దొంగతనం చేసిన సొత్తును తెచ్చి ఇచ్చేశాడు. ఆ తర్వాత రాజు ఆ నౌకరుకు శిక్ష విధించి జైల్లో వేశాడు. చూశారా, యుక్తి వల్ల ఎలాంటి కఠినమైన పనిని అయినా చాలా సులభంగా సాధించవచ్చు అని ఈ కథ ద్వారా నిరూపణ జరిగింది. ఎప్పటిలాగానే ఈ కథ కూడా మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ, ఈ కథ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని ఇలాంటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను మాకు కామెంట్ల రూపంలో తెలియచేయండి. నా ఛానల్ని మీ మద్దతుతో మరింత ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ సెలవు.